ఏదో ఒకరోజు మీకు మీ సక్సెస్ఫుల్ డే అనేది మీకు తెలియకుండా మీ కళ్ళ ముందులో నిలబడుతుంది. ఆ రోజు మీకు మీరే రియలైజ్ అవుతారు, ఎస్ వన్స్ అపాన్ ఏ టైం 2 years బ్యాక్ నాకు ఈ వెస్టేజ్ అనే గుడ్ ప్లాట్ఫామ్ గురించి ఈ ఆపర్చునిటీ ఇవ్వకపోయి ఉంటే నా లైఫ్ స్టిల్ ఇప్పటికీ నేను ఏ కంఫర్ట్ జోన్తో ఉన్నానో అదే కంఫర్ట్ జోన్ తోటి ఇలాగే ఉండేవాడిని. ఆ రోజు వెస్టీజ్ అనే ప్లాట్ఫామ్ ఆపర్చునిటీ తీసుకోవడం వల్ల ఈరోజు నా తలరాతని మార్చుకొని ఇందులో ఉన్న ఆల్ ఫండ్స్, కంపెనీ ఇచ్చే ప్రతి ఫండ్స్ని నేను తీసుకుంటూ అచీవ్ అవుతూ నా లైఫ్ మొత్తం చేంజ్ చేసుకొని లగ్జరీగా సెటిల్మెంట్ అయ్యి చాలా సంతోషంగా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను అని ఆ రోజు తెలుసుకొని ఈ ప్లాట్ఫామ్ గురించి ఎవరు తెలియజేశారో ఆ రోజు మీరు కొన్ని వందల మందికి, కొన్ని వేల మందికి మీ మనస్ఫూర్తిగా మీరే చెప్పుకుంటారు చెప్పిన వారి పేరుని, నేను ఇలా ఉన్నానని. సో ఇది ఖచ్చితంగా జరుగుతుంది ఫ్రెండ్స్. దేర్ ఫోర్ మళ్ళీ నేను చెప్పేది ఏంటి అంటే చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్. ఇంట్లో కొనే ప్రతి వస్తువులు కిరాణా షాప్ అనే దాన్ని ఆ మైండ్లోకి వెళ్ళి తీసేసి డస్ట్బిన్లో పడేసి ఆల్రెడీ మీరు 2 సంవత్సరాల నుంచి ఐడి క్రియేట్ చేసుకొని దాన్ని వాడకుండా లోపల పెట్టారు. నేను అప్పుడప్పుడు మీకు తెలియకుండా మీ ఐడి నెంబర్ల మీద నేను చిన్న చిన్న వస్తువులను కొంటూ ఈరోజు నేను నిజాన్ని చెప్తున్నాను, మీ ఐడిని నేను ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తున్నా. ఆ విషయం మీకు తెలియదు, ఈరోజు చెప్పాలనిపించింది, సందర్భం వచ్చింది, చెప్తున్నాను. మీరు కొనకపోయినా మీ ఐడీల మీద అప్పుడప్పుడు నేను చిన్న సోప్ లాంటిది, పేస్ట్ లాంటిది కొని మీ ఐడీలకి ప్రాణం పోస్తూ ఈరోజు దాన్ని నేను బ్రతికించుకుంటూ వస్తున్నాను నేను. సో ఎప్పుడు మీ క్రియేట్ చేసుకున్న ఐడి ఎప్పుడు ఎక్స్పైర్డ్ అవుతుందో మీరు రియలైజ్ అయిన రోజు అది లేకుండా పోతుందేమో అనే ఒక లోపల భక్తి భయం పెట్టుకొని మీ ఐడిని కాపాడుతున్న ఫ్రెండ్స్. ప్రామిస్ ఈరోజు నేను నా ట్రూత్ఫుల్గా చెప్తున్నా, నేను ఇది మీకు తెలియకుండా చేసిన సంగతి ఇది. సో నేను అనేది ఏంటి అంటే ఇప్పటికైనా రియలైజ్ అయ్యి ప్లీజ్ ఈ వెస్టీజ్ ప్లాట్ఫామ్లోకి రాండి. ఈ వెస్టీజ్ ప్లాట్ఫామ్లో మనకి ఏది కావాలన్నా మనం ఇందులోంచి తీసుకోవచ్చు, ఎంత డబ్బు కావాలన్నా మనం ఇందులో సంపాదించుకోవచ్చు. భూమి మీద డబ్బు అనేది ఎంత ఉందో మనకి ఈ వెస్టీజ్ ప్లాట్ఫామ్లో డబ్బు అంత ఉన్నది. అన్లిమిటెడ్ ఇన్కమ్ ఫ్రెండ్స్. సంపాదించుకునే గట్స్, ఆ ఇంట్రెస్ట్, ఆ హార్డ్ స్మార్ట్ వర్క్ అనేది అంతా మీ చేతిలో ఉంటుంది. సో ఇక ఆలోచన, నిర్ణయం మీ చేతిలోనే ఉంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.